తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే దైవము నీవే తల్లివి నీవే తండ్రివి నీవే. గోపి ఏమిటి చూస్తున్నా? మా అమ్మ నాన్న బొమ్మ. అవును బాబు, అనాథలందరికీ ఆ దేవుడే అమ్మా నాన్న. నువ్వు అన్నం తిన్నావు బాబు? లేదు టీచర్. ఏ? మా అనాథాశ్రమంలో అన్నం 2 సార్లు పెడతారు, పొద్దున్న సాయంత్రం. మరి మధ్యాహ్నం ఆకలి వేయదు? వేస్తే మంచినీళ్ళు తాగేస్తాం. పోనీ నా దగ్గర అన్నం తింటావా? కొంచెం తిను బాబు. వద్దులే టీచర్. సింహము మృగరాజు ఆకలితో మాడిన పచ్చి గడ్డి తినదు, గంధపు చెక్క కాలిన సువాసన చావదు. గోపి, అదేమిటి బాబు నా దగ్గర అన్నం తిన్నదనరా? వద్దులే టీచర్. ఎందుకని బాబు? ఇవాళ మీరు అలవాటు చేస్తే రోజు ఎవరు పెడతారు? ప్రతిరోజు నేనే పెడతాగా. నిజంగానా టీచర్? నిజంగా బాబు, రా. కూర్చో బాబు. టీచర్, నేను పెడితే మీరు తింటారా? ఏం పెడతావు? ఇప్పుడు కాదు, నేను పెద్ద అయ్యాక కష్టపడి పనిచేసి సంపాదించి పెడతాను. అలాగే బాబు, అలాగైనా నీకు తల్లి లేని కొరత, నాకు బిడ్డ లేని కొరత తీరుతుందేమో. గోపి, నీకు పెద్దవాళ్ళు ఎవరూ లేరు బాబు? లేరు టీచర్. మరి నిన్న అనాథాశ్రమంలో ఎవరు చేర్పించారు? నేను బుల్లి పాపగా ఉన్నప్పుడు మా అమ్మే తీసుకొచ్చి పగట్లో పారేసిపోయిందంట. రాజా చెప్పాడు. పోనీ నాతో మా ఇంట్లో ఉంటావా? నిన్ను కొట్టల్లి. నేను రాను టీచర్. మీరు కొడతారని కాదు, నేను వచ్చేస్తే మా నారాయణ ఎవరు చూస్తారు? నారాయణ ఎవరు? మా ఆశ్రమంలో ఉన్నాడు. వాడికి నాకు మంచి సవాసం. పాపం వాడు అవిటివాడు. నేను లేకపోతే వాడికి నీళ్ళు ఎవరు పోస్తారు టీచర్? ఇంత మంచి బిడ్డను పారేసిపోయింది. మీ అమ్మది ఎంత కటిక గుండె. టీచర్, మా అమ్మను అన్నావా? నాకు కోపం వస్తుంది. ఓహ్, పొరపాటు అయిపోయింది. ఇంకెప్పుడు అనంలే బాబు. అన్నం తిను. అట్లా కాదు టీచర్, నేను 1 2 3 అంటాను, అప్పుడు నా నోట్లో పెట్టాలి. రెడీ? 1 2 3. టీచర్, మీరు కూడా తినండి టీచర్. నేను తర్వాత తింటాలే బాబు, నువ్వు తిను. చూడు బాబు, నా జీవితంలో ఆఖరి ఘట్టానికి వచ్చాను. ఇక నాకు మిగిలిన ఆనందం వల్ల నీ పెళ్ళి ఒక్కటే. ఆ ఒక్క ముచ్చట తీర్చు బాబు. పోనీ నా కోసం కాకపోయినా ఆ లోకంలో ఉన్న మీ అమ్మ ఆత్మసంతృప్తి కోసమైనా నువ్వు పెళ్లి చేసుకో బాబు. ప్రతి మనిషి కొన్నాళ్ళు తన కోసం జీవిస్తాడు, మరికొన్నాళ్ళు ఇతరుల కోసం జీవిస్తాడు. ఇప్పుడు నేను ఆ 2వ దశకు వచ్చాను. మీ తృప్తి కోసం ఏవైనా చేస్తాను, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. చాలా సంతోషం బాబు. నా జీవితంలో ఎన్నడూ ఇంత ఆనందం ఎరగను. కానీ వెంటనే పెళ్లి చేసుకోమని మాత్రం బలవంతం చేయకండి. అలాగే, నీ ఇష్టం వచ్చినప్పుడే చేసుకో. అసలు పెళ్లికి ఒప్పుకున్నావు, అంతే చాలు. నమస్కారం బాబు గారు. ఓ, షావుకారు గారా? రండి రండి, కూర్చోండి. ఏం చిన్న బాబు, ఎలా ఉన్నారు? పర్వాలేదండి, ఇది వరకటి కంటే కాస్త నయం. అబ్బా, ఈ రోజుకు నా ఆశయం నెరవేరింది.
అదేమిటో? మా ఊళ్ళో పాఠశాల వార్షికోత్సవం, దానికి మీరు అధ్యక్షత వహించాలి. నేనా? అదేమిటండి, పెద్దవారు నాన్నగారు ఉండగా. క్రిందటేడు నాన్నగారే అధ్యక్షత వహించారు, ఈ సంవత్సరం మీరు. అవును, ఒప్పుకో బాబు. 4 రోజులు ముందుగానే వెళ్ళి వాళ్ళ ఊళ్ళో ఉంటే స్థలం మార్పు వల్ల నీ ఆరోగ్యం కూడా బాగుపడదు. అవునవును, మా ఊరి నీరు చాలా మంచిది బాబు. ఏమంటావు బాబు? అలాగే నాన్నగారు. చాలా సంతోషం. నేను బయలుదేరిన ముహూర్తం బహుదొడ్డది. నారాయణ నారాయణ, అరే నీకు జ్వరం తగ్గలేదే? స్కూల్ నాటకానికి ఎలాగొస్తావు? అప్పటికి తగ్గిపోతుందిలే గోపి. నాటకంలో నీదేం వేషం? దిక్కులేని కుందేలు పిల్ల వేషం. నాటకంలో కూడా దిక్కులేని వేషమేనా? ఆ కుందేలు పిల్ల తల్లిని ఒక సింహం చంపేస్తుంది. సింహం అంటే ఎలా ఉంటుంది? పెద్ద జమీందారు గారు లేరు, ఆయనలాగా అని ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ కుందేలు పిల్ల అంటే నేను షూ మీద పగ తీర్చుకుంటాను. ఎలాగా? నాటకంలో చూస్తావుగా. చూడు గోపి, భయపడకూడదు, ధైర్యంగా యాక్ట్ చేయాలి. ఓ మీరే చూస్తారుగా, చిన్నబాబు గారు చిట్టైపోయి మీకు పెద్ద ఉద్యోగం ఇస్తారు. తాత నువ్వు కూడా చూడు. అలాగే, నేను పైనుంచి చూస్తుంటాను, నువ్వు బాగా యాక్ట్ చేయాలి. ఓ నువ్వు సరిగ్గా వేయాలి. ఓ ఇది వేసుకో. గెలవలేరు నాతోటి చెయ్యెవ్వరు. మంచికి పోయి మలమల మాడి తిండి లేక సగమైనాను. అలుపుడు యొచుపుడు గనుపుడు నమకన్ వచ్చిన దారిన్ నెరికపోవన్, వచ్చిన దారిన్ నెరికపోవన్ నాతోటి చెయ్యెవ్వరు. బుల్లెమ్మో దుమ్మదులు పెద బుల్లెమ్మో, ఎవరి న్యాయం వారిది లేవే, సాయకారములు చాలును పోవే. స్వర్గసీమలో నేను ఇలా భూమిలో ఒకరికొకరు దూరమౌచు దిక్కు తోచకుంటిమి. ఒంటరిగా నన్ను విడిచి ఒక్కదాన్నిగా చేసి ఉన్న రూపు మాసిపోయి ఎక్కడ నీ ఉన్నావు? అమ్మా పోతివా, అయ్యో పోతివా, అమ్మా పోతివా, అయ్యో పోతివా, ఎన్ని జన్మలకు మళ్ళీ నిన్ను నేను చూతునో.
వస్తునో నాకు భయం ఆంజనేయుని సంతతివే కోతి బావను వేమంటావ్ నే రామ భక్త హనుమాన్ శ్రీరామ రామ రామ నే రామ భక్త హనుమాన్ శ్రీరామ రామ రామ నరసింహమూర్తి అంటే నాకెంతో భక్తి భగవాన్ పాపాయివైన నీవు గొప్పోళ్ళ గెల్వలేవు గొప్పోళ్ళ గెల్వలేవు ఉన్నాడు సైతునా భగవాని ధిక్కారమును సైతునా ఈ అరణ్యములో ఇంకొక్క మనగాడు నేనెముగరాజునని నెక్కి తిరుగుతూ ఉంటే మదింపక వీణ్ణి మద్దింపక చించి చండాడక పట్టి పాలార్చక ధిక్కార 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 బుర్రలు పెంచుక తిరిగితే చాలదు బుర్రలు
రండి. ఓహో, నువ్వు కుందేలు పిల్లవు కదూ? అవునండి. సింహానికి రోగం బాగా కుదిర్చావు. మా అమ్మకు అన్యాయం చేస్తే నేను ఊరుకుంటానా? ఉహు. భలే బాగా యాక్ట్ చేసావు. నీ పేరు? గోపి. గోపి? నేను ఉండేది మీ అనాథాశ్రమానేనండి. అలాగా? వెరీ గుడ్, వెరీ గుడ్. రండి స్కూల్ చూదురు గాని. వేణుబాబు గారు, ఈ నాటకాన్ని తయారు చేసింది ఈమెనండి. మా స్కూల్లో కొత్త టీచర్ మిస్ గౌరీ.